కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, ప్రభుత్వ హోమియో ఆసుపత్రి జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపట్టారు. కోల్కతాలో జరిగిన జూనియర్ డాక్టర్పై అత్యాచారాన్ని ఖండిస్తూ నిరసన తెలియజేశారు. ఈ ఘటన చాలా అమానుషమైందని అన్నారు. ప్రతి ఇంట్లో ఆడపిల్లల తల్లిదండ్రులు చాలా భయంతో వణికిపోతున్నారని అన్నారు. ఒకరోజు ఓపీ సేవలు అందించకపోతే ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నాం. అలాంటిది అత్యాచారానికి గురైన ఆడపిల్ల ఎంత మనోవేదనకు గురైందో గ్రహించాలని కోరారు. గుడివాడ హోమియోపతి కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. ఇంటర్ని ఇవాళ ఒక డాక్టర్కి జరిగింది, మనం అందరం చూసాము. ఇవాళ ఒక్కరోజు కేవలం 24 గంటలు మేము ఓపీ ఆపేస్తేనే ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేశారు. ఎక్కడో చనిపోయిన అమ్మాయికి మీరు ఎందుకు ఇక్కడ చేస్తున్నారని. అదే మీ ఇళ్ళల్లో మీ కూతురు మీ చెల్లి జరిగితే ఎలా రియాక్ట్ అవుతారు? అది ఒక డాక్టర్, ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి కూడా పేరెంట్స్ ఉన్నారు, ఆ అమ్మాయికి కూడా ఒక ఫ్యామిలీ ఉంది. ఇది ఒక ప్రొఫెషన్, మేమందరం కూడా ప్రొఫెషన్లోకి వచ్చాము. మాకేమీ ఇదేమీ ఒక సర్వీస్ ఓరియంటెడ్గా మేము వచ్చాము. 24 గంటలు ఆపేస్తేనే ప్రతి ఒక్కరు అల్లాడిపోయారు. అది ప్రతి ఫ్యామిలీలో ఉన్న ఆడపిల్లలకి అలా జరిగితే ప్రజలకు కూడా ఇది తెలియాలి. ఈరోజు మా అందరికీ చాలా దుర్దినం, అంటే చాలా బాధతో కూడిన దినం. ఈరోజు దేశమంతటి కూడా వైద్యులు మరియు నర్సింగ్ సిబ్బంది స్టాఫ్ అందరూ కూడా ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నాం. మనకి ఒక ప్రభుత్వ వైద్యశాలలో ఒక వైద్యురాల్ని, పీజీ చదివే డాక్టర్ని అతి దారుణంగా హింసించి చంపేయడం జరిగింది. అసలు మన సమాజం ఎటువైపు వెళ్తుందో